స్తుతిపాత్రుడా మీకు వందనాలు స్తోత్రములు. ఈ దినాన్ని మీరు మాకిచ్చినందుకే ఈ స్తోత్రాలు. ఈ దినము లేవీ కాండం 19వ అధ్యాయం 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడిని యెహోవానగు నేను పరిశుద్ధులై ఉన్నాను. ఈ షల్ బీ హోలీ, ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ యామ్ హోలీ. तुम पवित्र बने रहो, क्योंकि मैं तुम्हारे परमेश्वर యెహోవా పవిత్ర హోం. మన దేవుడు పవిత్రుడండి. అందుచేతని కోటాను కోట్ల దూతలు రాత్రింబగళ్ళు పవిత్రుడు 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 పొగిడారు. అయితే కీర్తన 99:5లో మన దేవుడిని యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి, ఆయన పరిశుద్ధుడు. అవును, సాగిలపడి ఆయన ఆరాధించాల. 2 తిమోతి 1:9లో మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మన పిలిచెను. ప్రకటన 4 సర్వాధికారియు దేవుడు ప్రభువు పరిశుద్ధుడు 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 మానక రాత్రింబగలు చెప్పబడుచుండెను. ఆ పరిశుద్ధుని దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తే అంత మంచిది. యెషయా 6:3లో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. కాబట్టి పరిశుద్ధుడైన దేవుని యొక్క మహిమను మనం పొంది ముందుకు సాగుట అవసరమైనది. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రము నాయన. దేవ, మీ పరిశుద్ధతను పొంది ఆత్మీయంగా ముందుకు సాగేదానికి కృప మా శ్రోతలందరినీ కనికరించి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.